Roll camera. Sound. Action. Hello, fantastic people. Welcome to First Audience Channel and welcome to our OTT Weekend Part 2 episode. Myself, Bhagwan. Here we have Mr. Prasan with us. నమస్తే. OTT Weekend Movies లో ఈరోజు మనం ఉలజ్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆ మూవీ ఎలా ఉంది, OTT లో ఎంత ఎంజాయ్ చేయొచ్చు అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ప్రసన్, ఒక స్టోరీ లైన్ ఏంటండి ఉలజ్ మూవీ వచ్చేసి మనకి? ఉలజ్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎంటాంగిల్డ్, అంటే చిక్కుముడి వలయం లాంటిది. ఈ స్టోరీ విషయానికి వస్తే, ఒక యంగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఉమెన్ ఆఫీసర్, వాళ్ళ ఫాదర్ కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్. సో హెర్ ఫ్యామిలీ ఈజ్ రెప్యూటెడ్ ఫ్యామిలీ ఇన్ ఇండియన్ గవర్నమెంట్. ఆవిడ గారిని బ్రిటిష్ హై కమిషనర్ గా పంపిస్తారు, అంటే రాయబారిగా పంపిస్తారు. ఆ రాయబారిగా ఈవిడ గారు చాలా చిన్నతనంలో వెళ్తారనమాట. సో అక్కడ వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆవిడ గారు ట్రాప్ లో చిక్కుంటారు. ట్రాప్ లో చిక్కుకొని మన దేశ రహస్యాలు మొత్తం పరాయి దేశపు ఏజెంట్లకి సర్ప్రైజ్ పరిస్థితి వస్తుంది. ఆ చిక్కుముడి నుంచి ఆవిడ గారు ఎలా బయటకు వచ్చారు, బయటకు వచ్చి దేశానికి జరుగుతున్న హానిని ఎలాగా అవాయిడ్ చేశారు, ఎలా ఎదుర్కొన్నారు, ఈ ప్రాసెస్ మొత్తాన్ని సినిమానే ఉలజ్ అనమాట. సింపుల్ చెప్పాలి. సో ఉలజ్ ట్రాప్ అర్థమైపోయింది. ఆవిడగా ట్రాప్ లోకి వెళ్తే ట్రాప్ నుంచి బయటకు రావడం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మూవీలో మనం బాగా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఏంటి? అంటే ఈ సీన్స్ సూపర్ ఆసమ్ విజిలింగ్ సీన్స్ అనేవి ఏమున్నాయి? ఉలజ్ మూవీకి మొత్తానికి ప్రాణం మన జాహ్నవి గారు. శ్రీదేవి గారి అమ్మాయి పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీసేశారు. ఆమె రోల్ మాత్రం యంగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా ఆ ట్రాప్ లో చిక్కున్నప్పుడు ఆమె ఎదుర్కొన్నది. ఇక సీన్స్ విషయానికి వస్తే, ఒక రా ఏజెంట్ ఈవిడ గారి దగ్గరికి వస్తారు. ఆ ట్రాప్ దగ్గరికి ఉన్నప్పుడు, ట్రాప్ లో చిక్కున్నప్పుడు, ఆ టైంలో ఐఎస్ఐ వేరే దేశపు ఏజెంట్లు ఇతను షూట్అవుట్ చేస్తారు. ఆ సీన్ ఒకటి చాలా బాగా పండింది. దాని తర్వాత ఇంకొక 2-3 సీన్లు ఉన్నాయన్నమాట. ఐ డోంట్ వాంట్ టు సే దాట్ దోస్ సీన్స్ విచ్ జాహ్నవి గారు ఫేస్ అయ్యే సీన్స్, ఒక ఎదుర్కొనే సీన్స్, ఇవన్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి సీన్స్. మళ్ళీ ఇండియాలో ఆ ఏజెంట్లు వచ్చేసి డిస్ట్రాయ్ చేసే సీన్స్, ఇవన్నీ ఆసక్తికరంగా, ఫోటోగ్రఫీ కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగా చేశారు. ఓకే, యూ కెన్ ఎంజాయ్. సో ఓకే, డెఫినెట్లీ. అంటే ఆబ్వియస్లీ కొన్ని ఉత్కంఠం క్రియేట్ చేసి మనకి టెన్షన్ క్రియేట్ చేసేసేవి, అవన్నీ ఒక థ్రిల్లర్ మూమెంట్స్ క్రియేట్ చేసే ఉన్నాయి అంటారు మీరు ఈ మూవీలో. అందుకని ఐ డోంట్ వాంట్ టు సే మోర్ డీటెయిల్డ్. ఈ మూవీకి అంత పెద్ద టాక్ ఏం రాలేదండి, అంటే కొంచెం లో లెవెల్ టాకే వచ్చింది. రీజన్స్ ఏంటండి? అంటే ఏవి అంత మంచిగా లేవు మూవీలో? యాక్చువల్గా ఉలజ్ మన నెట్ఫ్లిక్స్ వరకు ఇది చాలా బాగుంటది, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లరే. కాకపోతే ఇది చాలా డైరెక్టర్ చాలా వెరీ బేసిక్ మిస్టేక్స్ చేశాడు. ఒక యంగ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ బ్రిటిష్ హై ఎంబసీకి పంపిస్తే, అక్కడ ఆవిడ గారి ట్రాప్ లో చిక్కున్న విధానం, అది చూపించిన విధానం చాలా సిల్లిగా ఉంది. ఒక మామూలు ఒక చిన్న సైజు కానిస్టేబుల్ స్థాయి ఉన్న అధికారిని ఈజీగా గెస్ చేయగలడు. అండ్ ఆ స్థాయిలో ఉన్న ఒక అధికారిని, ఒక ఉమెన్, మామూలు ఉమెన్ కూడా ట్రాప్ అంత క్విక్ గా పడరు. అలాంటిది ఒక ఐఎఫ్ఎస్ స్థాయి అధికారి అసలు నో వే. సో ఆ బేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కొంచెం, దో వీ థింక్ దట్ ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ లిబర్టీ, ఆ లిబర్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ బేస్లెస్. ఈ రోజుల్లో చాలా చాలా కీన్ గా ఉన్నాడు ప్రేక్షకుడు. యా, సో అదొకటి పోయింది. ఇక జాహ్నవి గారు వన్స్ ఆ బేస్లెస్ దాంట్లో చిక్కున్నప్పుడు ఒక హాఫ్ స్టోరీ మనకు చికాకు పడుతుంటది. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్. కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట, ఆవిడ గారు దీన్ని ఎదుర్కొని అనవసరంగా డిప్రెషన్కి వెళ్ళి చేస్తున్న సీక్వెన్సెస్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా అన్నెసెసరీ, బికాస్ బేసే ఎగిరిపోయింది కాబట్టి. నెక్స్ట్ కొన్ని సీన్స్ ఆల్మోస్ట్ 1 hour సీన్స్ చాలా ఎంబరేజింగ్ గా, చాలా చికాగ్గా ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ, అది మీరు అన్నట్టు ఒక చిన్న మిస్టేక్, స్టార్టింగ్ మిస్టేక్ చేసిన దాని తర్వాత ఎంత యాక్టింగ్ చేసిన దాని గురించి చిన్న దాని కోసం ఇంత చేస్తున్నా భయ అన్న ఫీలింగ్ వస్తుంది. సింపుల్. ఒక బ్రిటిష్ నువ్వు రాయబారికి పంపిస్తున్న ఆవిడ గారికి, ఆ రా ఏజెంట్స్ కి, ఆ రా హెడ్ కి, రా డెప్యూటీ చీఫ్ ని కూడా చాలా, ఐ డోంట్ వాంట్ టు గో మచ్ ఇన్ టు డీటెయిల్, బట్ చాలా మీనింగ్లెస్ గా మనకు అనిపిస్తుంటది. ఇట్లా ఎవరు చేస్తారు. ఓకే ఓకే ఓకే, యా, మేబీ ఆ జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు ఓవరాల్ గా మీరు
ఒకవేళ ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఈ మూవీలో ఈ మోడిఫికేషన్స్ చేస్తే కనుక చాలా బాగుండేది అనే సీన్స్ ఏమైనా ఉంటే కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలరండి? వెరీ సింపుల్. బీయింగ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అక్కడ చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. కానీ ఆమెను డిసీవ్ చేయాలంటే ఈ వెన్నుపోటు పొడిచినట్టుగా, లేకపోతే ఎక్కడో మొత్తుమందు, బికాజ్ ఒక చెఫ్ లాగా వచ్చి ఎంట్రీ చేసి ఒక అతను ట్రాప్ చేస్తాడనమాట. ఆ సీక్వెన్స్ ఐ డోంట్ వాంట్ డిస్కస్ మచ్ బికాజ్ ఇట్ విల్ బి స్పాయిలర్. అక్కడ ఏం చేయాలంటే అక్కడ ఎవరో ఈమెని సమ్ మొత్తుమంది ఇచ్చో లేకపోతే అలాంటివి, అంటే ఈమెకు తెలియకుండా ఇంకొక పర్సన్ వచ్చి బిలీవబుల్ పర్సన్ ఏదన్నా బ్యాక్ స్టాబింగ్ లాగా చేసి దాని ఆ అడ్వాంటేజ్ తీసుకొని మత్తు మందులో ఉన్నప్పుడు జరుగుతున్న సీక్వెన్స్ లాగా చూపించగలిగితే ఆ ట్రాప్ కు ఒక మీనింగ్ ఉండేది. కానీ ఏం చేశారంటే ఈమె సెన్స్ తో ఈమె ఇంట్రెస్ట్ వెళ్ళినట్టు చూపించారు. సో దాట్ బికమ్ బేస్లెస్ అండ్ మీనింగ్లెస్. నేను కావాలని క్లియర్ చెప్పట్లేదు, బికాస్ ఐ వాంట్ యూ టు ఎంజాయ్ ద థ్రిల్ అట్లీస్ట్ ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైంది. సో అగైన్ అవును, మీరు చెప్పినట్టు అంత పెద్ద ఆఫీసరు చాలా సిల్లీగా ఇరుక్కోకుండా డెఫినెట్లీ ఒక భారీ స్కెచ్ చేసి ఇరికిచ్చి చేసి ఉంటే గనక ఉలజ్ అనే ట్రాప్ అనే దానికి ప్రాపర్ మీనింగ్ ఉండేది అనిపిస్తుంది నాకు. ఐ వాంట్ టు ఇంటరప్ట్ హియర్. ఆ డైరెక్టర్ తీసుకున్న ఇంకొక బ్యాడ్ స్టెప్ ఏంటంటే ఉలజ్ అనేది మనకు ఆల్రెడీ చెప్పేశాడు ఇట్స్ ట్రాప్ అని, ఎంటాంగిల్డ్ అని. సో అంత క్లారిటీ ఇవ్వకూడదు మనకి థ్రిల్ చేసేటప్పుడు. ఒక థ్రిల్లర్ గా నువ్వు ఏదైనా డిఫరెంట్ మీనింగ్ పెట్టుకునేటట్టు చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మూవీ డెఫినెట్లీ ఎక్సైటెడ్ ఉంది, ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. ఆ చిన్న చిన్నవి ఐ థింక్ మీరు ఇచ్చిన సలహాల ద్వారా ముందే ప్రిపేర్ అయిపోయి చూస్తే సూపర్ ఉంటుంది. మన ఆడియన్స్ కి ఏం చెప్తారండి? భగవాన్, హౌ ఎవర్ ఇట్ ఈస్, ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మాత్రం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్, అందులో డౌటే లేదు. జాహ్నవి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు తన రోల్. అలాగే ఆసక్తికరమైన ఉత్కంఠమైన సీన్స్ చాలా ఉన్నాయి, మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్సెప్ట్ దాట్ నెగిటివ్ ది ఆస్పెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎస్పెషలీ ఇన్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ యూ కెన్ ఎంజాయ్ విత్ కిడ్స్ ఆల్సో. హ్యాపీలీ యూ కెన్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ వ్యూస్ షేర్ చేసినందుకు. డిస్కషన్ చూస్తుంటే మీరే మాకు ఒక ఓలోజ్ క్రియేట్ చేశారు, ఏంటి ఈ ట్రాప్ లో ఇరికిచ్చారు, ఈ సినిమా ఏంటో చూడటానికి. అండ్ ఎవ్రీబడి ఎంజాయ్ చేయండి ఓటీటీలో ఈ వీకెండ్ అంతా, సూపర్ మస్తీ ఎంజాయ్ చేయండి ఈ మూవీతో కూడా. అండ్ ఐ థింక్ చిన్న మరీ అంత డీప్ గా ఆలోచించకుండా సూపర్ థ్రిల్లింగ్స్ ని ఎంజాయ్ చేసుకుంటూ వీ హ్యావ్ టు హ్యావ్ ఫన్ విత్ హోల్ ఫ్యామిలీ అంటున్నారు. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. అండ్ ఈ వీకెండ్ రివ్యూస్ తో మళ్ళీ వస్తాం. We will have a couple of movies discussed with Mr. Prasann. Like it, share it, subscribe, follow us to follow you guys. Thank you. Sweet.